ఎవరికి ఓట్లేసి గెలిపించుకుంటారు ఇక్కడ నియోజకవర్గంలో? ఎందులో అయితే ప్రభాకర్ గారు గెలిపించుకుందాం అనుకుంటున్నాం. చంద్రబాబు ప్రభాకర్ గారు గెలవరు. ఎవరికి వేస్తారు ఓటు ఈ నియోజకవర్గంలో? అబ్బాయి చౌదరి, చంద్రబాబు ప్రభాకర్. మాకు డబ్బులు ఎవరు ఎక్కువ వాళ్ళకి వేస్తాం. మరి ఇద్దరు మధ్య ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే పోటాపోటీగా ఉంటుంది సార్. బెంగళూరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? పోటీ మాత్రం అబ్బాయి చౌదరి. ఎవరికి వేసి గెలిపించుకుంటారు? మేము చింతనానికి వేసి గెలిపిస్తాం. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చంద్రబాబు ప్రభాకర్, అబ్బాయి చౌదరి. ఏముండదండి, పోటీ ఉండదా? పోటీ ఉన్నా వాళ్ళ వర్గాలు వేరేగా ఉన్నాయి, వీళ్ళ వర్గాలు వేరేగా ఉన్నాయి. ఈ బెంగళూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు ప్రభాకర్, అబ్బాయి చౌదరి. ప్రభాకర్ గారు వచ్చే అవకాశం ఎక్కువ కనపడతారు. ఎందుకు? ఎందుకంటే ప్రభాకర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్య తెలుసుకుని ఏ పని చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ పని చేసి పెట్టే వ్యక్తి ఆయన. దాని గురించి నమ్మి మళ్ళీ ఆయనకి అవకాశం ఇస్తారు. పోయినసారి అవకాశం ఎవరి పేరు ఒకసారి చూద్దాం అనుకున్నారు. ఇది కూడా మరి చూసారా ఎలా ఉంది? చూసారు, బాగా అటర్ప్లాప్ కనపడుతుంది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు. మెయిన్ అయితే దోసుకున్నాడు, ఒకేసారి దోసుకుంటున్నారు, లేనోడు లేదు. ఈ 5 ఏళ్ళలో కూడా ఎప్పుడు లేని కరువు కూడా 5 ఏళ్ళు అనిపిస్తున్నాం మేము. ఏ రకంగా జనాలకి ఉచితంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ కూలీలు కూడా రాని పరిస్థితి మాకు. ఇవాళ ఉపాధి పని పెట్టారు, ఇవాళ ఇక్కడ మా చేను ఇరుపు పంట పోద్ది, దానికి ఎవరు ఇస్తారు? కూలీలు దొరకట్లేదా? ఇవాళ ఎకరానికి 10,000 చిరిపిస్తున్నాం మేము. మాకు ఎకరానికి 10,000. మీకు ఏమీ లేదు అసలు? మిగతా ఇప్పుడు చేతి పట్టు కదా, పంట వేసిన తర్వాత 1 చేసుకోవాలి కదా, వదిలేదంగా. 5 ఎకరాలు 5 బళ్ళు 70,000. మరి మీ చేత ఎక్కువ పడద్దాము, చేతి డబ్బులు పడతాయి పండే తప్పదు. ఇప్పుడు రైతు కౌలు కట్టేసాం 1,00,000 రూపాయలు, ఒక పంటకి 20,000 కాడకాయ. వీళ్ళకి ఎకరానికి 70,000. పామాయిల్ ఉంది, మొక్కదానికి ఒకదానికి 20,000 ఎకరానికి. మరి ఇప్పుడు ఏంటి మార్పు రావాలంటే ఏం కోరుకుంటారు మీరు? మార్పు రావాలంటే మళ్ళీ పైన అధికారం చంద్రబాబు నాయుడు ఉంటేనే మంచిది మాకైతే. ఇద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? ప్రభాకర్, అబ్బాయి చౌదరి పోటీ అనేది మళ్ళీ గతంలో లాగానే ఇప్పుడు అబ్బాయి చౌదరి అలా మెజారిటీ గెలిచారు, అదే మెజారిటీ మళ్ళీ ప్రభాకర్ గారు గెలుస్తారు అనేది. ఎవరికి ఓట్లేసి గెలిపించుకుంటారు ఇక్కడ నియోజకవర్గంలో? ఎందులో అయితే ప్రభాకర్ గారు గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఏంటి ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు? టీడీపీ నుంచి, వైసీపీ నుంచి? టీడీపీ అయితే 90% రాదు. వైసీపీ అయితే అబ్బాయి చౌదరి గారు, అదే కొటారు అబ్బాయి చౌదరి గారు, చంద్రబాబు ప్రభాకర్ గారు, ఇద్దరికి పోటీ. అబ్బాయి చౌదరి గారు అయితే గెలుతారని నా నమ్మకం. ఎలా ఉంటుంది పోటీ ఇద్దరికి? ఫైట్గా ఉన్నా కానీ 90% అబ్బాయి చౌదరి గారు గెలుతారని మామూలు. ఏ విధంగా అంటే ఆయన చేసిన అభివృద్ధి, అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల ఏదైనా కానీ ఆయన గెలుతారని మా నమ్మకం. అది పోటీ ఎలా ఉంటుంది అంటావు? పోటీ దెబ్బగా ఉన్నా కానీ కొట్టారు అబ్బాయి చౌదరి గారు గెలుతారని నమ్మకం. అదే ఏం చేశారు ఇప్పటివరకు? చాలా పథకాలు అన్న, 90% గవర్నమెంట్ ఇక్కడ నియోజకవర్గంలో ఏం చేశారు? నియోజకవర్గంలో చేశారంటే మామూలుగా డైలీ రావాలని రాలేరు కన్నా, ఇది ఇప్పుడు ఒక నెలకో సంవత్సరానికో అలా ఆ రకంగా తిరిగేవారు. అంతేగాని డైలీ రావాలంటే ఒక ఎమ్మెల్యే రాలేడుగా. అది ఎవరికి వేసి గెలిపించుకుంటారు? చంద్రబాబు ప్రభాకర్ గారు గెలవరు. మామూలుగా ఈయనైతే గెలుతాడు కొట్టారు అబ్బాయి చౌదరి గారు 90%. ఇక్కడ మీ దెందులూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? దెందులూరు నియోజకవర్గంలో సీఎం మాత్రం జగన్ అవుతాడండి. ఎమ్మెల్యే ఎవరు అన్నది మేము ఇక్కడ లోపల. దెందులూరులో ఎవరు ఎమ్మెల్యే కూడా తెలీదా? మాకు అసలు ఎమ్మెల్యే పేర్లే తెలియదు మాకు. అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలీదా? తెలియదు. మరి ఎలా జరుగుతుంది మరి కార్యక్రమాలు? ఎలా జరుగుతుంది? కార్యక్రమం చేసేవాళ్ళు అయితే చెప్తాం, చేయని వాళ్ళకి ఎందుకు చెప్తాం? మరి ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఎవరో ఒకరు ఉంటారు కదా, మరి సీఎం జగన్ అంటే పెట్టలేని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోకూడదు. గొప్పలు చెప్పామని అనుకుంటారు, అట్లా గొప్పలని చెప్పుకోకూడదు. అది నీ కడుపులో ఉండాలి, నా కడుపులో ఉండాలి. మీ కడుపులో ఉంటే సరిపోద్ది, ప్రజలందరూ తెలియాలిగా. ప్రజలందరూ ఎందుకు తెలియకుండా ఎలా ఉంటుంది సమాజం? అందరూ మరి తెలియదు అంటున్నారు కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? అందరూ తెలిసినోళ్ళే. ఓటేసే హక్కు అటు గుండెల్లో ఉంటుంది, కడుపులో ఉంటుంది. నువ్వేమంటే నేనేమంటే నువ్వు ఎవరిని గెలిపించుకుంటారా అంటున్నా? ఎవరికి మనకి ఎవరు కాపాడితే దేవుడు ఆయనే. ఇప్పుడు టీడీపీకి వైసీపీకి కొంచెం పోటీ ఎలా ఉంటది? పోటీ ఎలా మేము ఎలా చెప్తామండి? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం మేము చెప్పలేము. తగ్గవరకు ఉంటుంది. తగ్గపోరు అంటే ఎలా ఉంటది? ఎలా ఉంటుంది అది ఏం చెప్తాను నేను. కాట మధ్య పోటీ అబ్బాయి చౌదరి ప్రభాకర్ గారు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? అబ్బాయి చౌదరి వచ్చేస్తాం. ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకం? ఏంటంటే మరి మేము పథకాలు ఇచ్చాం, అన్ని ఇచ్చాం, పిల్లలకి వాటికి అన్ని ఇచ్చాం. పథకాలు ఇచ్చింది ప్రభుత్వం నుంచి వచ్చినాయి, అన్ని జిల్లాలకి వెళ్ళినాయి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి? ఈ నియోజకవర్గంలో చెప్పాలంటే చాలా ఉంటుందండి. అది ఏంటి చాలా ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఆ కడుపులో ఉంటుంది, చేసినోడికి కడుపులో ఉంటుంది. బయటకు కనిపించాలిగా, రోడ్లు వేయాలి. రోడ్లుగా వేయాలంటే వాళ్ళు ఇత్తులే వీళ్ళు వేసేది, వీళ్ళు వాళ్ళు ఎందుకు ఎక్కడ తీసుకొచ్చేస్తారు? మరి వైసీపీకి వేద్దానని చెప్పి ఎందుకు అంటున్నారు? మరి మీరు అందుకే అడుగుతారని చెప్పి నేను మాట్లాడాలి. మరి మీరు చెప్పాలి కదా, మీకు ఉన్న అభిమానం ఏ విధంగా? మీకు ఇచ్చారు, మీరు ఇచ్చిన మీరు దాచేసి వేసుకొని చేసి మీరు ఎవరైనా చెప్పి మేము అమాయకులు
ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇచ్చి ఎవరు చేస్తున్నారు మిమ్మల్ని? ఎవరు రోడ్లు వేసారని మరి రోడ్లు వేసిన వాళ్ళు ఎవరు రోడ్లు వేసారు? రోడ్లు వేయలేదన్నా నువ్వు అంటున్నావు, రోడ్లు వేసిన వాళ్ళు అంటున్నారు. మరి ఎటు ఏ నాయకుడు చెప్పాలి? వైసీపీ వాళ్ళు ఇప్పించారు. బాగానే ఉందా ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి ఇక్కడ బాగా నియోజకవర్గంలో? నియోజకవర్గంలో మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? ఇప్పటికి అన్ని బాగానే చేశారండి, ఒకటి తప్ప. అదే మందు రేట్లు పెరిగినాయి అని చెప్పి దాని గురించి బాధపడుతున్నారు పాపం కుర్రోళ్ళు అందరూ. ఆ మందు రేట్లు పెరిగినా మనం తాగడం మానేయచ్చు కదా, అది తాగమని చెప్పలా. మనం ఎక్కువ మనం తాగుతున్నాం. ఇప్పుడు ఎవరికి వేస్తారు రోడ్డు ఈ నియోజకవర్గంలో? అబ్బాయి చౌదరి, చింతమనేని ప్రభాకర్ గారు? అవన్నీ మేము చెప్పలేమండి. ఇప్పుడు ఇంకా టైం ఉంది కదండి, మాకు డబ్బులు ఎవరు ఎక్కువతో వాళ్ళకి వేస్తాం. దెందులూరు నియోజకవర్గం ఇది? అవునండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటి వరకు అభివృద్ధి ఇక్కడ మీ నియోజకవర్గంలో? బాగానే ఉందండి, బాగానే ఉంది. అబ్బాయి చౌదరి బాగా చేసారా? బాగానే చేశాడండి. ఇప్పుడు 24 ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తెలియదండి. చింతమనేని ప్రభాకర్ తెలియదండి ఆ దేశం మట్టు నాకు తెలియదండి. నియోజకవర్గం మీరు? మాకు తెలియదండి, నాకు అంత పాటు తెలియదు, అట్లా లేవండి. మరి వ్యాపారం చేస్తున్నారు? ఏదో కూర్చొని అమ్ముకుంటున్నానండి. తెలియదండి. రోజుకి ఎంత అమ్ముతారు అమ్మాయి పెరగాయలు? 3000 4000 అమ్ముతాను రోజుకి. సొంత కాయలండి, సొంతయండి. 2 కాయలు ఎంత? ఆ కేజీ 30 రూపాయలండి. ఎన్ని కాయలు తిరుగుతాయి? 8 కాయలు తిరుగుతాయండి. 3000 అమ్ముతారు రోజుకి? సరే చెప్పండి, ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు? ఏమోనండి అవన్నీ నాకు తెలియదండి. నేను చెప్పనండి, అవన్నీ నాకు తెలియదండి, అంతేనండి. సరే సరే. ఎవరు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళే గెలుస్తారండి. ఎవరు అభివృద్ధి ఎవరు చేశారండి? అందరూ మంచి చేశారు. ఆయన అన్నప్పుడు ఆయన చేశారు, ఈయన ఉన్నప్పుడు ఈయన చేశారండి. ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? తెలియదండి, ఇంకా నేను చెప్పలేనండి. నాకు అంతుపట్టలేదు బాబు. ఎందుకంటే తెలిసి ఎమ్మెల్యేలు ఎవరు అసలు టీడీపీ నుంచి వైసీపీ నుంచి? చింతమనేని ప్రభాకర్ గారు, అబ్బాయి చౌదరి గారు. వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉంటది? ఏమో నాకు అంతుపట్టట్లా. అదే ఏ రకంగా మీకు అందుబాటులేదు? ఇప్పుడు ఈ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగల. నేను ఒకటే మాట చెప్తాను, ఇంకంతకంటే ఎక్కువ మాట. ఏం జరిగింది అభివృద్ధి అంటే? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రోడ్లు లేదు, ఏం చేయలేదు. ఎక్కడ పాస్ అక్కడే ఉంటుంది, రోడ్లు గీళ్ళు ఏమీ లేవు. మున్సిపాలిటీ ఏం పట్టించుకోవట్లేదు, ఎక్కడ చెత్త అక్కడే అంతే. మరి ఇప్పుడు ఎవరిని ఎమ్మెల్యేగా చేసుకుంటే మీరు బాగుపడద్దు అనుకుంటున్నారు? బాగుపడదు ఏంటంటే ఎవరైనా అభివృద్ధి చేసేవాడు కావాలి. అది వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇద్దరులోనూ ఎవరు వచ్చినా అభివృద్ధి చేసేవాడు కావాలి. అది ఎవరని అనుకుంటున్నారు మీరు? ఎవరని నేను చెప్పను. ఈ దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ప్రభాకర్, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, ఇద్దరులో పోటీ ఎలా ఉంటది? పోటాపోటీగా ఉంది. అంటే ఏ విధంగా? ఎలా అసలు ఏ విధంగా అంటే ఈసారి కూడా అలాగే ఉంది. నేను ఒక్క విషయం చెప్తాను గురు. అబ్బాయి చౌదరి గారు చేతం తక్కువ పనులు, చంద్రబాబు బాబు గారు ఫుల్గా చేస్తున్నారు. చేసిన దాన్ని బట్టి దానికి వాళ్ళ పేరున అపమానం కొద్దిగా ఉంది. ఈయన పోటాపోటీగా ఉంటుందంటే ఈసారి ఏది ఉంది చెప్పలేం. అది మరి ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమం ఏం చేయలేదా మీ నియోజకవర్గానికి, మీ గ్రామానికి? కానీ తక్కువ పట్టించుకోవడం కూడా కొద్దిగా లేట్గా చేస్తున్నాడు. అది లేట్గా చేతంలో కొంతమంది మనస్పత్తాలు అట్లా మారుకుంటా అట్లా జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది మరి 24 ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? అసలు ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? మాకేంటంటే దెందులూరు మట్టి చంద్రబాబు ఎవరో వస్తాడని, సీఎం మట్టి జగన్ అని మాకుంది. ఎమ్మెల్యే చంద్రబాబు ఎవరో వచ్చేటట్టుగా, పైన మట్టిగా సీఎం జగన్. మరి చంద్రబాబు ప్రోగ్రెస్ చేస్తాడు మరి అన్ని గవర్నమెంట్ ఒక లేకపోతే ఎలా చేస్తారు? ఇక వాళ్ళ ఇష్టం ఏంటో, చేస్తారో చేయరో ఇక వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చేస్తాం? చేసిన బట్టి చేయించుకోవటం వరకే. అది ఇక్కడ కుక్క చచ్చిపోయింది, 100 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళి బయట పడేసాం. మరి ఎవరు చేస్తారండి? ఇక్కడ మేము ఉండలేంగా. మరి మార్కెట్ వ్యాపారం 100 రూపాయలు ఇచ్చి యానదోల కుర్రోడికి సంచులు వేసి పట్టుకెళ్ళి పంపించాం. పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చెప్పాం, చెప్తే ఆయన ఏమన్నాడు, పంపిస్తున్నా అన్నాడు. పంపించే వరకు అక్కడ ఉంటుందా కుక్క వాసన? రోడ్డు మీద ఉండదు కుక్కడ. తీసుకెళ్ళి 100 రూపాయలు కుర్రోడికి ఇచ్చి పంపించాం. మరి ఏం చేస్తామండి? కుక్కలు చంపకూడదని కంప్లైంట్. మరి ఆ కుక్క ఇక్కడ మన ఇంటి ముందు చచ్చిపోతే ఎన్ని రోజులు ఉంటుంది? అది ఎవరు పట్టుకెళ్తారు? అది మరి ఇద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే? పోటాపోటీగా ఉంటుంది సార్, పోటాపోటీగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు అన్నది పోటాపోటీగా ఉంటుంది. అది దెందులూరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? పోటీ మాత్రం అబ్బాయి చౌదరి అండి.
గెలిచేది కూడా ఎవరు పోటీ ఇస్తారు? గెలిచేది కూడా అబ్బాయి చౌదరి అండి. ఎవరికి పోటీ ఇవ్వబోతున్నారు అంటున్నా? అదే ప్రభాకర్ ఏమో అటు, ఈయన అబ్బాయి చౌదరి ఇటు వైసీపీ. మరి ఇప్పటివరకు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఇక్కడండి మాకు మాలపల్లి బాగా జరిగినాయండి. వీళ్ళు కాదండి, మేము వైసీపీ. మా ఎమ్మెల్యే వేసారు. ఒక గ్రామంలో వేస్తే సరిపోద్దా? ఒక గ్రామంలో వేస్తే సరిపోద్దా? ఒక గ్రామంలో చుట్టుపక్కల కూడా వేస్తున్నానండి. ఊళ్ళో కూడా వేసాడు. అటు వేసాడు, ఇటు వేసాడు, మళ్ళీ ఆ చివరిని వేసాడు. మాకు మాలపల్లి బాగా వేసాడు. మరి ఏంటి ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? పోటీ అంత ఏమి ఉండదండి. అబ్బాయి చౌదరి బాగా. ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారు? అబ్బాయి చౌదరి అండి. అక్కడేమో ఆయన జగన్ అండి. జగన్ బాగా చెప్తాడు. బాగా మెజారు. ఇది వరకు మీద ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆయన చేసి అభివృద్ధి, ఆయన చేసి కార్యక్రమాలు, ఆ మేటనొక్కి డబ్బు వేయటం, ఈ పెన్షన్లు ఇవన్నీ బాగా ఇస్తారండి. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుస్తాడండి. అంటే ఈ నియోజకవర్గంలో దెందులూరులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోదు దాకా? ఆయన చేసాడు, ఈయన చేసాడు. గతంలో ఆయన చేశాడా? మొన్న ఏం చేశాడా? మీరు వచ్చిన రోడ్డు మరి ప్రభాకర్ గారే పోసాడు. హైవే దిగారా కిందకే, ఇక్కడ దాకా ఆయనే పోసాడు. మరి 5 సంవత్సరాలు ఏం జరగలేదా? రోడ్లు భారంగా అయితే మొన్న పోసారు కానీ ఆయన చేసాడు పనులు. మీరు పక్క టీడీపీ. అంటే ఎవరికేసి ఓటు గెలిపించుకుంటారు మీరు? మేము చంద్రబాబు ప్రభాకర్ గారు. మరి పోయినసారి ఎందుకు గెలిపించలేరు? రాలేదు. మనం ఒకళ్ళు వేస్తే చాలుగా, అందరూ వేయాలిగా. ఈయన చూద్దారని వేసారు అందరూ. చూసారు? మరి చూసారుగా. ఎలా ఉంది? మాది టీడీపీ. ఇప్పుడు బాగోలేదంటే ఇప్పుడు చేసే పెన్షన్లే కానీ ఏమన్నా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఈ మూల ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళకే పర్లేదు కదా. చెప్పండి, వీళ్ళిద్దరి మీద పోటీ ఎలా ఉంటది? దెబ్బగా ఉంటది. మా అభిప్రాయం అంటే టీడీపీ కూటమి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏమీ లేదు. అంటే ఏ ఒక్క రూపాయి ఉపయోగం లేదు. అన్ని దండగ తప్ప. దండగ ఏంటి అసలు? ఏంటి వివరణ? మేము వ్యవసాయం చేసాం అంటే 5 ఎకరాలు నూర్చాం, తోలాం. 80 రోజులు 90 రోజులు అయిపోయింది, రూపాయి పడలేదు. మరి ఏంటి పరిస్థితి? ఏంటి? అప్పులు బయట అప్పులు తెచ్చిపెట్టాం. ఈ 3 నెలలు వడ్డీ కట్టాల్సి వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా. ఇదే పరిస్థితి. ఇంకేముంది? మార్పు కోసమే చంద్రబాబు నాయుడు కావాలనేది. మరి ఇప్పుడు అదే కొనసాగితే మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోతాం. ఇప్పటికే 20 ఏళ్ళు వెనకపోయాం, ఇంకా 10 ఏళ్ళు వెనకపోతాం. మరి మీరు నష్టపోతున్నారు. మేము నష్టపోతున్నాం. ఏం చేస్తాం మరి? అందరూ ఈసారి 99% కూటమికే వేస్తారు. జగన్ కి ఎవరు వేయరు. అది వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఈయన సింగిల్ గా వస్తున్నాడు అంట. ఎవరు? జగన్ సింగిల్ గా వస్తాడు. అట్టకి వెళ్ళిపోతా ఉంటది సింగిల్ గా వచ్చేది. ఇదేమో మామూలు కూటమి తరపున వచ్చారు కాబట్టి వీళ్ళు గెలుస్తారు. అది ఇప్పుడు ఈ దెందులూరులో చింతనేని ప్రభాకర్ లేదంటే అబ్బాయి చదువుతాడండి. చింతనేని ప్రభాకర్ గెలుస్తాడు. ఎందుకంటే 80,000 మెజారిటీతో గెలుస్తాడు. 80,000 మెజారిటీ. ఇద్దరికి ఎలా ఉండదు పోటీ అసలు? ఇద్దరికంటే మొన్న ఏదో గ్యామ్లింగ్ చేసి గెలిచారు కానీ అన్ని నియోజకవర్గాలు గ్యామ్లింగ్ జరిగిందా? దెందులూరు నియోజకవర్గం గ్యామ్లింగ్ జరిగింది. ఏ విధంగా అయినా సరే. మరి చింతనేని ప్రభాకర్ మంచి టఫ్ క్యాండిడేట్ కదా. క్యాండిడేట్ అయినా సరే మబ్బిలో పెట్టేశారు. అది ఆయన కూడా ఎదురుగా ఆయన ఎదురుపడినా సరే అది జరిగినాయి అట్టగా. అంతే. మీరు అందరూ ఎదుర్కోలేదా? ఎదుర్కొంటాక ఏముంది మా చేతుల్లో అయిపోయిన తర్వాత. అడ్డం పడదాక ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత. అది మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ 24లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? ఎవరు వస్తారు? మా నియోజకవర్గంలో చింతనే గెలుస్తాడండి. ఏంటి ఆ నమ్మకం? గట్టి నమ్మకం ఏంటి? అందరికి తెలిసి వచ్చింది. ఇప్పుడు చింతనేని ఉన్నప్పుడు ఎలా ఉందనేది, ఇప్పుడు వైఎస్ఆర్ ఇది అబ్బాయి చౌదరి ఉన్నప్పుడు ఎలా ఉందనేది అందరికి తెలిసి వచ్చింది. అది దాని గురించి కొంచెం అగ్రెసివ్. మరి మీ మాటలు వింటారా? మరి మీ మాటలు వినిపించుకుంటారా? ఎవరైనా వినిపించుకునేది? ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఎవరో వినిపించుకోవడం లేదు. వెళ్తే దెందులూరు నియోజకవర్గం అయి ఉండి ఏంటి తీసుకెళ్లి కామిరెడ్డి నానికి పెట్టారు. కామిరెడ్డి నాని దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ పని కావాలన్నా అంటున్నారు. దెందులూరు నియోజకవర్గం అంటే చీరంబరం పల్లెటూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము సమస్యలు చెప్పుకోవటం ఏంటి? ఏంటి చెప్పండి. చివరిగా ఎవరి కేసు గెలిపించుకుంటారు? మేము చింతనేని కేసే గెలిపిస్తాం. మీ పేరు? నాగేశ్వరరావు. ఓకే. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా? అబ్బాయి చౌదరి. ఎందుకు? మాకు అభివృద్ధి జరిగింది ఇక్కడ. అభివృద్ధి అంటే పైనేమో సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడేమో అబ్బాయి చౌదరి వస్తాడు. ఓకే. అంటే ఏ విధంగా ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు మాకు మట్టి మేము రైతులు అండి. మాకు అన్ని విధాలుగా బోర్లు వేసారు, ఉచిత బోర్లు వేసారు. తర్వాత ఉచిత కరెంట్ వస్తుంది.
తర్వాత మా మనోడికి అమ్మఒడి వచ్చింది, మా ఆవిడకి ఆసరా వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది. మీకా నాకు పెన్షన్ వస్తుంది. నిజంగా అవుతుందా? అబద్ధం చెప్పను. నాకు 65 ఏళ్ళు, 66వ సంవత్సరం చదువు. ఉన్నారు మీరు మరి అలాగంటే నేనేం చెప్పను. మరి ఇప్పుడు నా ఆధార్ కార్డు చూపించినా ఏది చేసినా నా పుట్టిన డేట్ కూడా నాకు తెలుసు. 66. అది ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్ అండి నేను. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టాడు భిక్ష మాకు. అందుకే బ్లూ కలర్ షర్ట్ వేసారా? అలాగని కదా, నేను రాజశేఖర్ రెడ్డి గారు పెట్టాడు మాకు భిక్ష. ఆయన పెట్టిన ఉచిత కరెంట్ పెట్టాడు. అప్పటి నుంచి పంటలు బాగా పండినాయి, పొలాలు పండినాయి, పిల్లలను చదివించుకోగలిగాం. తర్వాత మేము కూడా ఒక స్టేజ్, ఒకప్పుడు ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కదా మాకు. అన్నీ సంపాదించుకొని 2 బిల్డింగ్లు కట్టుకున్నాం, పిల్లల్ని చదివించుకోగలిగాం. మీరు ఒకరు బాగుంటే సరిపోద్ది, ప్రజలందరూ బాగుండాలి కదా నియోజకవర్గంలో. నన్ను అడిగా కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే? నేను మాటికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి. ఇక్కడ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాం. తర్వాత అబ్బాయి చౌదరి గారికి వేస్తాం. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చింతమనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి. ఏముండదండి, పోటీ ఉండదా? పోటీ ఉన్నా వాళ్ళ వర్గాలు వేరేగా ఉన్నాయి, వీళ్ళ వర్గాలు వేరేగా ఉన్నాయి. అది కేటర్ ఉందా? కేటర్ ఉంది.